నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ దుర్గా సౌత్ ఆఫ్రికాతో తొలి వన్డేల విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి పుంజుకున్నాడు. రాయ్పూర్ వేదికగా సఫారీలతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్కును ఈ మహారాష్ట్ర బ్యాటర్ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. జైస్వాల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన రుతురాజ్ తన ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లీతో కలిపి 150కి పైగా పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రుతురాజ్ గైక్వాడ్ దాదాపు 2 ఏళ్ల తర్వాత భారత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. లిస్ట్ ఏ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ ఉండడంతో సెలెక్టర్లు పిలుపునిచ్చారు. అయితే ప్రోటీస్తో తొలి వన్డేలో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఇతన్ని రెండో వన్డేకు పక్కన పెట్టాలని చాలా మంది మాజీలు సూచించారు. కానీ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం రుతురాజ్పై నమ్మకముంచారు. రెండో వన్డేలో కూడా ఇతనికి తుది జట్టులో చోటు దక్కింది. ఈసారి మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని గైక్వాడ్ 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. చూశారు కదా, ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.